ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జనవరి 12వ తేదీన వ్యాపారంగా, ఉద్యోగంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది, అలాగే కొన్ని లాభదాయకరమైన శుభవార్తలు వింటారు. అవి ఏ విధంగా వస్తున్నాయి, ఏ రూపంలో వస్తున్నాయి అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయము ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న రోజుల్లోనే పరిష్కారం చేయబడు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, భార్య మరియు భర్త నరదృష్టి, వాస్తు, కోర్టు వ్యవహారాలు, బ్లాక్ మ్యాజిక్, సెక్స్, రియల్ ఎస్టేట్, మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలైనా మీకు పరిష్కారం చూపబడును. రోజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. దీనిపైన ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా వాటికి పరిష్కారం తెలుసుకోండి. ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు. అలాగే సింహంలా బ్రతకాలని అనుకుంటారు. సమాజంలో గౌరవం కోసం ఎంతో ప్రయత్నిస్తారు. అలాగే ఆ గౌరవాన్ని పొందుతారు. అదేవిధంగా వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ధైర్యంతో ఏ పనైనా మీరు పూర్తి చేస్తారు. సింహరాశి వ్యక్తులు సహజంగా చాలా మంచివారు, ధైర్యవంతులు. అలాగే ఎవరికి భయపడకుండా, ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడకుండా ధైర్యంగా మాట్లాడుతారు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు. అలాంటి పని అయినా దానిలో ఎంత కష్టం ఉన్నా పూర్తి చేసే వరకు అస్సలు వదలరు. అలాగే ఎవ్వరికి భయపడకుండా ధైర్యంగా ఉంటారు. వీరు సహజంగా చాలా మంచివారు. సహాయం చేసే గుణం ఉంటుంది. ఎంతో మందికి వీరు సహాయం తీసుకుంటారు. కానీ ఎవరి సహాయం సింహరాశి వ్యక్తులు అస్సలు తీసుకోరు. గతంలో ఎన్నో నష్టాలు, కష్టాలు చూశారు. కానీ ఇప్పుడు అన్ని విధాలుగా లాభాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు చాలా గొప్పవారు అవుతారు. సింహరాశి వారి యొక్క గోచార ఫలితం చూసినట్టయితే లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయంటే, ఉద్యోగం చేసేవారైతే ఆశించిన లాభం వస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కొత్తగా ఉద్యోగం చేసేవారైతే ఈరోజు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక శుభవార్త వస్తుంది. అదేవిధంగా శుభవార్త ఏమిటంటే, ఉద్యోగం లేకుండా చాలా బాధపడుతున్న వారైతే ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో మీకు ఖచ్చితంగా ఒక ఉద్యోగం అనేది వస్తుంది. ఈరోజు మీకు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి సింహరాశి వారికి ఏది చేసినా కలిసి రావడంతో లాభాలు చాలా వస్తాయి. ఆర్థికంగా ఏ విధంగానైనా వీరికి లాభాలు వస్తాయి. ఇక సింహరాశి వ్యక్తులకు ఈరోజు చాలా శ్రద్ధ ఉంటుంది. పనిపై శ్రద్ధ ఎక్కువగా పెట్టడం వలన లాభాలు ఎక్కువగా రావాలని చూస్తారు. శుభప్రదంగా సమయం అనుకూలంగా ఉండడంతో ప్రతి ఒక్క అవకాశం వస్తుంది. ఆ అవకాశంని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఉద్యోగులు సహోద్యోగులతో వాదనాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నాయి. కానీ రాహుకేతు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎవరితో ఏ మాట జారకండి. మీరు ఒక చిన్న ప్రయాణం చేస్తారు. ముఖ్యమైన ప్రయాణం చేయడం వలన ఒక పని పూర్తి అవుతుంది. ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఇలా నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోతుగా ఆలోచించండి. దాని వలన ఎలాంటి నష్టాలు కనిపించవు. ఎందుకంటే గతంలో చాలా నష్టాలు చూశారు. ఆర్థికంగా నష్టాలు చూడడంతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కానీ సింహరాశి వ్యక్తులు మీరు అప్రమత్తంగా లేకపోయినట్లయితే చాలా నష్టాలు కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ముందడుగు వేయండి. ఎలాంటి ఇబ్బందులు కనిపించవు. అలాగే ధనయోగం కనిపిస్తుంది. కాబట్టి వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్న వారికైనా, ఎలాంటి వారైనా శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు వ్యాపారంలో అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు ఎన్నో విధాలుగా వస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి పని చేసినా అది పూర్తిగా శ్రద్ధగా చేయండి. ఖచ్చితంగా లాభాలు వస్తాయి. వివాదాలకు అస్సలు తావివ్వకండి. ఎందుకంటే
లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మీరు వివాదాలు పెట్టుకున్నట్లయితే అవి నష్టాలు కనిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. కానీ ఒత్తిడి వలన ఏదైనా మాట జారవచ్చు. కాబట్టి ఈరోజు మీరు కాస్త మౌనం పాటిస్తే సరిపోతుంది. అలాగే మీరు మీకు ఇష్టమైన దైవాన్ని నామస్మరణం చేసుకోండి. దాని వలన మీకు కోపం అనేది ఈరోజు తగ్గుతుంది. సహోద్యోగులు మీకు సహకరిస్తారు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాబట్టి ఇబ్బందులనేవి ఉండవు. శరీరానికి ఒత్తిడి ఉంటుంది, అలసట ఉంటుంది, కానీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహం కాని వారికి వివాహాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు నుండి మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా వివాహం అనేది మీకు తగిన జోడి ఖచ్చితంగా వస్తారు. అలాగే వివాహం అయిన వారికి మీ భాగస్వామితో ప్రశాంతంగా ఈరోజు కూర్చొని కాసేపు మాట్లాడండి. మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ భాగస్వామి కూడా ప్రశాంతంగా ఉండడం వలన ఇంట్లో కుటుంబంలో ప్రశాంతత కలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు ఈ రోజు నుండి వీసా కోసం ప్రయత్నించండి. ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈరోజు మీకు సానుకూల సమయం. మీ చుట్టూ ఉన్న సానుకూల సమయంతో మీరు ఏది చేసినా విజయవంతంగా మారుతుంది. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రయత్నించేవారు ఈరోజు ప్రారంభించండి. అలాగే పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఈరోజు పెట్టవచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాహన కొనుగోలు అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే కొనుగోలు చేసేటప్పుడు ఆలోచించి కొనుగోలు చేయండి. అది ఎంతో సంతోషకరమైన వాతావరణం చుట్టూ ఉంటుంది. కాబట్టి మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. రాశి వారి సంతానం వలన కాస్త ఈరోజు సంతోషంగా ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ఈరోజు సంతోషపెట్టే శుభవార్త చెప్తారు. వివాహం కాని వారి ప్రేమ విషయానికి వచ్చినట్లయితే వీరి ప్రేమ ఈరోజు చాలా ఆనందంగా ఉంటుంది. ఏదైనా ప్రయాణం చేయాలని అనుకుంటారు. చిన్న చిన్న ప్రయాణాలు విజయవంతంగా అవుతాయి. ఏదైనా విషయంలో మీరు డిస్కషన్ చేసుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తారు. ఏ విషయంలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, చిన్న వృత్తుల్లో ఉన్నవారైనా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు చేసేది ఒక్కటి, ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. శ్రమించండి. శ్రమ వలన లాభాలు వస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో విజయం మీదే అవుతుంది. అంతా శుభంగా జరుగుతుంది. కాబట్టి ఏదైనా కొత్తగా ప్రారంభించేవారు ఈరోజు మొదలు పెట్టండి. విజయం అనేది మీదే అవుతుంది. ఈరోజు కొన్ని గొప్ప అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త పరిచయాలతో మీకు లాభాలు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఎలాంటి అవకాశాన్ని వృధా చేసుకోకండి.